హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ వ్లాగ్స్. సో నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా రోస్మేరీ హెయిర్ స్ప్రేని అయితే ప్రిపేర్ చేసేసుకోవటం ఎలాగనేది చూపించేస్తానమాట. సో ఈ రోస్మేరీ అనేది మనకి హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్లో స్కాల్ప్కి ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కానీ తగ్గిస్తుంది, ఇచ్చి స్కాల్ప్ని దూరం చేస్తుంది అనమాట ఈ రోస్మేరీ అనేది. సో దీన్ని రోస్మేరీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపించేస్తాను. మీ దగ్గర రోస్మేరీ ప్లాంట్ కానుంటే ఇలా ఒక 6 to 7 స్టెమ్స్ అయితే తీసుకోండి. ఒక 1.5 ఇంచ్ అన్నట్టు కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను జస్ట్ 1 వీక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర రోస్మేరీ ప్లాంట్ లేదు అనుకున్నప్పుడు నేను కింద డ్రైడ్ లీవ్స్ రోస్మేరీ లింక్ అయితే ఇస్తాను. సో మీరు వెళ్ళి దాన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక సాస్ ప్యాన్లో ఈ 7-8 ఈ స్టెమ్స్ని అయితే ఇట్లాగే వేసేసాను అనమాట. సో ఇప్పుడు మనము డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ డ్రింకింగ్ వాటర్ అయితే జస్ట్ ఒక 1 గ్లాస్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో దీన్ని బాగా మనము బాయిల్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ నీట్గా బాయిల్ అయితే అయిపోయిందనమాట. సో దీన్ని ఇంకొంచెం ఇట్లాగే సిమ్లో పెట్టుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. సో మీకు కనిపిస్తుందో లేదో లైట్ గ్రీన్ షేడ్కి అయితే వాటర్ అయితే టర్న్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఒక 5-10 లీవ్స్ మింట్ లీవ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మింట్ లీవ్స్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒక 5 to 10 లీవ్స్ మింట్ లీవ్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ హెయిర్ స్ప్రే అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ అవుతున్న దగ్గర న్యూ హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది. ఇచ్చీ స్కాల్ప్ ఉన్నా కానీ ఇచ్చీనెస్ అనేది తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ తగ్గుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది, వాటర్ కలర్ అయితే నీట్గా గ్రీన్ కలర్లోకి వచ్చేసేసింది. సో నేను ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో దీన్ని మనము బాగా కూల్ చేసేసుకుంటాం అనమాట. సో మనకి హెయిర్ గ్రోత్ వాటర్ అయితే మాత్రం మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇది రెఫ్రిజిరేటర్లో దాదాపు 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఏదైనా బాటిల్లో, గ్లాస్ బాటిల్లో కావచ్చు లేకపోతే మామూలు వాటర్ బాటిల్ అయినా కానీ స్టోర్ చేసి పెట్టేసుకొని స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, సో స్ప్రే బాటిల్తో మనము ఎవ్రీడే నైట్ టైము మన స్కాల్ప్కి అప్లై చేసేసుకొని పడుకోవటమే అనమాట. సో మంచిగా ఇది ఒక 3 months కానీ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట.